నీకేం రాలేదేటయ్యా అని చాలా మంది ఏదైనా మాట్లాడతారయ్యా విజయ్ దేవరకొండని. కానీ ఈ సినిమాతో అయితే ఇట్టు కొట్టినాడు, పడవ లాక్కొని వస్తాడు ఇలాగా. ఆ ఎలివేషన్ సీను అలాగే కొట్టదు. ఒక రాజు వచ్చాడు, రారాజు వచ్చాడు, ఈ సినిమాతో నిలబెట్టుకున్నాడు. తమ్ముడిని చూసైనా బుద్ధి తెచ్చుకోండి, చిగ్గు తెచ్చుకోండి అని చాలా మంది ఎటకారంగా అన్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని ఎంత హీనంగా చూసినారంటే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మంచి హిట్ ఇస్తాడు. సెకండ్ హాఫ్ ఎవరైనా అంటది కింగ్డమ్ ఒక రాజ్యం గురించి, ఒక ఫైట్లు, ఎలివేషన్ షాట్లు, పడవలు లాక్కొస్తాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎరగ తీశాడు. గౌతమ్ అనే స్క్రిప్ట్ డైరెక్షన్ అయితే అలగలగలేదు ఆయన. కానీ చాలా మంది బాధకరం విషయం ఏంటంటే మీ తమ్ముడు బేబీ సినిమా తీసినాడు, ఆడికైనా హిట్ వచ్చింది, నీకేం రాలేదేటయ్యా అని చాలా మంది ఏదైనా మాట్లాడతారయ్యా విజయ్ దేవరకొండని. కానీ ఈ సినిమాతో అయితే హిట్ కొట్టినాడు. అర్జున్ రెడ్డి వల్ల నీకు హిట్ వచ్చినది, లేకపోతే నీకేంటి, నీకు పేరు ప్రఖ్యాతి ఎలాగొచ్చినది అర్జున్ రెడ్డి ద్వారా వచ్చింది, లేకపోతే నిన్ను ఎవడయ్యా హీరోగా తీసుకొస్తాడని చాలా మంది అన్నారు. కానీ హీరోస్తే చెప్తాను, ఫ్యాన్స్ అందరూ కాళ్ళ ఎగేసుకోవచ్చు, ఎగరేసుకొని మళ్ళీ నిలబడొచ్చు. ఏమైంది అంటే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఏంటంటే ప్రతి ఫ్యాన్ కాలలు ఇంకా ఇలాగ ఎగరేసుకోమని చెప్పినట్టుంది. మా జీరోకి పనికి రాడని అన్నారు. ఎవరిని? విజయ్ అన్నని. నువ్వు ఎందుకయ్యా పనికి మాలిన సినిమాలన్నీ తీస్తావు విజయ్ దేవరకొండ అనేసి కూడా అన్నారు. కానీ ఈ సినిమాతో పేరు అయితే నిలబెట్టినాడు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ బక్కోడైతే కుమ్మేశా అని ఒక మ్యూజిక్ ఉంటుంది, అదిరిపోద్ది. హీరోయిన్ అయితే అదిరిపోనది. ఒకటైతే చెప్తా, ప్రొడ్యూసర్లు అయితే ఎంతో మంది ప్రొడ్యూసర్లు వచ్చారు విజయ్ అన్నతో సినిమాలు తీయడానికి. ప్రతిదీ ఫ్లాపు అందరూ ప్రాబ్లం అవుతారు అని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ బొర్ర ఎక్కడ ఎట్టుకోవడం కూడా అర్థం కాదని చేసినారు. కానీ ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ప్రతి ఒక్కరు గుండెల్లో ఆశ నిలబెట్టాడు, కొవ్వొత్తు నిలబెట్టాడు, ఏడిపించాడు. ఫైట్ ఒక రాజ్యం కోసం యుద్ధం, ఇది పోలీస్ స్టోరీ కాదు, ఒక రాజ్యం కోసం జరిగిన యుద్ధం. ఇది పడవ లాక్కొని వస్తాడు ఇలాగా. ఆ ఎలివేషన్ సీను అలాగే కొట్టదు. ఒక రాజు వచ్చాడు, రారాజు వచ్చాడు, మొండి శివరా క్యారెక్టర్ పేరు శివరా, అదిరా సినిమా.